నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. వనపర్తి మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా 7, 17, 23, 24, 26 వార్డుల అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేస్తూ కార్నర్ మీటింగ్లు నిర్వహించడం జరిగింది. కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా కొత్తగా ఏ పథకం అమలు కాలేదని, కేసీఆర్ ఇచ్చిన నీళ్లు, కేసీఆర్ ఇచ్చిన కరెంటు, కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లు, కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు తప్ప ఒక్క పథకం కూడా అమలు చేయలేదని, 2.5 ఏళ్లలో చెయ్యలేని వాళ్లు మిగతా సమయంలో ఏమి చేస్తారని, మళ్లీ త్వరలో వచ్చేది మనమే, చేసేది మనమే కాబట్టి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఓకేనా? సరే, ఇప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ సర్కారు ఈ 2.5 ఏళ్లలో వాళ్ళు చెప్పిన ఒక్క మాట ఒక్క పని అంటే చేసింది లేదు. తట్టడి మట్టి వేసింది లేదు, ఒక పని చేసింది లేదు. వాళ్ళు చెప్పింది ఏ ఒక్కటి ప్రజలకు ఇచ్చింది లేదు. 2.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఇచ్చినాయి, కేసీఆర్ చేసినాయి, నా కాలంలో మనం చేసినాయి కాక కొత్తగా ఈ సర్కారు వచ్చి ఈ పథకం ఇచ్చింది అనేది ఏ ఇంటికన్నా ఏదైనా ఉందా? కేసీఆర్ ఇచ్చిన కరెంటే 24 గంటలు, కేసీఆర్ ఇచ్చినటువంటి మంచినీళ్లే, కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షనే, కేసీఆర్ ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మే, కేసీఆర్ ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్టే, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధే తప్ప ఈ సర్కారు వచ్చి ఇస్తామన్నది కొత్తగా ఏమైనా ఉందా? 4,000 చెప్పి మోసం చేసిందే పెన్షన్, 2,500 మహిళలకని మోసం చేసిందే. ఈ సింగారానికి మనగాడు మనిషికి తులం బంగారు ఇస్తా అని చెప్పి పెళ్లి చేసుకున్న పిల్లలకి మనిషికి తులం బంగారు ఇస్తాను. గుడుసుకు చూడాలి, పిన్నిస్ కూడా ఎన్నిక చేత కలదు. బంగారు ఇస్తామంటే ఎట్లా నమ్మిందమ్మా నాకు అర్థం కాదు. దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సర్కారులు బంగారు ఇచ్చేది ఉంటుందా అసలు? వాళ్ళు చెప్పగానే మనం నమ్మితే గుడ్డోళ్ళలాగా ఏంటోళ్ళలాగా. ఇప్పుడు చూడు ఎట్లా మోసం చేస్తే రేపు ఏమైతుంది? పొరపాటుగా మీ వార్డు కాదు, ఇంకే వార్డులైనా పట్టణంలో టౌన్లో పొరపాటుగా కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి టీవీలకు వచ్చి ఏం మాట్లాడతాడు? మేమేమీ అమలు చేయకపోయినా, చెప్పినా ఏది ఇవ్వకపోయినా నా మీద గురుంది జనాలకు, మళ్ళా నన్నే గెలిపించిండు, మా పార్టీనే గెలిపించిందంట. అంటే మనం అంత సేదలు వాళ్ళం అనమాట. మనకంత శరం లేదు, మనం అంతా మానవాభిమానం లేదు. మళ్ళా మీద పడి ఎదురొచ్చి ఓట్లు వేస్తారు ప్రజలు అనేటువంటి ఒక అహంకారం వాళ్ళ అహంకారాన్ని నిజం చేద్దామా, వాళ్ళకి షాక్ ఇద్దామా, కారు గుర్తుకు ఓటేసి వాళ్ళకి షాక్ ఇద్దామా అనేటువంటిది మీరు ఆలోచించేయండి.